ఈ స్టిక్కర్ చదవడం వల్ల కస్టమర్స్ మళ్ళీ సలూన్కి వచ్చారు. ఒక చిన్న కథ పెద్ద లెసన్ వినండి. హరి ఒక స్మాల్ సలూన్ రన్ చేస్తున్నాడు. డైలీ కస్టమర్స్ వస్తున్నారు, హెయిర్ కట్ చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. రిపీటెడ్ కస్టమర్స్ రావట్లేదు. హరికి ఒక ఆలోచన, కస్టమర్స్ మళ్ళీ రిపీటెడ్గా రావాలంటే మనం ఏం చేయాలి అని. అప్పుడే తను అనుకున్నాడు, కస్టమర్స్ హెయిర్ కట్ అంతా అయిన తర్వాత ఫస్ట్ ఏం చూస్తారు? అద్దం చూస్తారు. హరి ఒక చిన్న పని చేశాడు. ఆ మిర్రర్లో ఒక స్టిక్కర్ అంటించాడు. సింపుల్గా నెక్స్ట్ హెయిర్ కట్ డేట్ గుర్తుందా అని. నో ఆఫర్, నో డిస్కౌంట్, నో సేల్ స్టాక్. నెక్స్ట్ డే ఒక సీన్ జరిగింది. ఒక కస్టమర్ లోపలికి వచ్చాడు. వెంటనే మిర్రర్ చూశాడు. మిర్రర్ చూసిన వెంటనే ఇది చదివాడు అనమాట. జస్ట్ స్మైల్ ఇచ్చేసి ఓకే నేను 2 months బ్యాక్ చేసుకున్నాను కదా అన్నట్టుగా మనసులో అనుకున్నాడు. హెయిర్ కట్ అయ్యాక కస్టమర్ హరిని అడిగాడు, అన్న జనరల్గా ఎన్ని రోజులకు ఒకసారి హెయిర్ కట్ చేసుకోవాలి అని. హరి సింపుల్గా 40 to 45 days సార్ అన్నట్టుగా అన్నాడు. నెక్స్ట్ ఒక 30 to 45 days తర్వాత హరి ఒకరోజు ఆఫీస్లో తన మిర్రర్లో చూశాడు అనమాట. హెయిర్ షేప్ అనేది కొంచెం చేంజ్ అయింది అండ్ హెయిర్ అనేది ఎక్కువగా ఉంది. సో కట్ చేసుకోవాలనుకున్నాడు. అప్పుడు జస్ట్ మైండ్లో ఒక స్ట్రైక్ వచ్చింది అనమాట. సో ఆల్రెడీ మనం హెయిర్ కట్ చేసుకుని కూడా నియర్లీ 30 days 40 days అయిపోయింది కదా అనేసి. అంతే, ఆ ఆలోచన ఆగలేదు. నెక్స్ట్ డే సేమ్ సలూన్కి వెళ్ళాడు. హరికి అప్పుడే అర్థమైంది పవర్ ఆఫ్ గొరిల్లా మార్కెటింగ్. కస్టమర్స్ని ఫాలోఅప్ చేయడం కాదు, వాళ్ళతో మిర్రర్లో మాట్లాడించడం, అంటే గట్టిగా అరవడం కాదు. సో మనం చెప్పే వర్డ్స్ అనేది ఎట్లా రియాక్ట్ చేపిస్తుంది పీపుల్ని అనేది. లెసన్ సింపుల్. నెక్స్ట్ 45 days తర్వాత రండి అని చెప్తే పీపుల్ స్మైల్ చేసి మర్చిపోతారు. కానీ క్వశ్చన్ అడిగితే బ్రెయిన్ ఆటోమేటిక్గా ఆలోచించేలా చేస్తుంది, గుర్తు పెట్టుకునేలా చేస్తుంది.